Hi guys, hello Narvendra. Once again అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. ఈ రోజు మనం థార్ 5 డోర్ యొక్క లాంచ్ డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కార్ అతి త్వరలో లాంచ్ అవబోతుంది. ఈ కార్ యొక్క డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో పదనిక వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ థార్ 5 డోర్ ఎలా ఉంటుందో అని కొన్ని ఇమేజెస్ అయితే రెండర్ చేశాను. సో ఈ వీడియో మీరు చూడొచ్చు. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ అయితే ఆగస్ట్ 15th వరకు లాంచ్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు, కానీ ఇది ఎక్స్పెక్టెడ్ డేటే గైస్. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా తెలీదు. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ అయితే 15.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ వరకు వచ్చేసరికి 20 lakhs కూడా క్రాస్ అవుతుందని చెప్పారు. సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ప్రైజే గైస్, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు. ఈ కార్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ గా ఎక్స్టీరియర్ లో చాలా ఫీచర్స్ ని యాడ్ ఆన్ చేస్తున్నారు. అండ్ చేంజెస్ అయితే ఉంటాయి మీకు, లైక్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఫ్రంట్ గ్రిల్ లో మీకు స్లాట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ని చేంజ్ చేస్తున్నారు. ఇంటీరియర్ లో చూసినట్లయితే చాలా ఫీచర్స్ ని యాడ్ ఆన్ చేస్తున్నారు. బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లైక్ స్కార్పియో ఎన్ లో వచ్చినట్టుగా స్టీరింగ్ వీల్ ని కూడా ఇస్తారు. బాటమ్ ఫ్లాట్ స్టీరింగ్ వీల్ వస్తుంది ఈ కార్ లో కూడా మీకు. అండ్ ప్రాక్టికల్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ లో 2 doors వస్తాయి. అండ్ బూట్ స్పేస్ కూడా మీకు ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది 5 డోర్ లో. అండ్ మీరు 3 డోర్ థార్ లో చూసినట్లయితే బూట్ స్పేస్ అసలు చాలా తక్కువ ఉండేది. సో 5 డోర్ లో స్పేస్ అయితే పెరుగుతుంది ఆబ్వియస్ గా, ఎందుకంటే వీల్ బేస్ పెరుగుతుంది అండ్ ఇంటీరియర్ లో స్పేస్ కూడా పెరుగుతుంది. అండ్ 5 డోర్ థార్ యొక్క రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బెటర్ ఉండబోతుంది, ఎందుకంటే సస్పెన్షన్ ని మొత్తం చేంజ్ చేస్తున్నారు. స్కార్పియో ఎన్ లో ఉన్నట్టుగానే సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేస్తున్నారు థార్ 5 డోర్ ని. సో బెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది మీకు 5 డోర్ థార్ లో. అండ్ సస్పెన్షన్ కూడా స్కార్పియో ఎన్ లో వాడినట్టుగా సస్పెన్షన్ ఉండబోతుంది. సో లో స్పీడ్స్ లో మీకు సస్పెన్షన్ అనేది బౌన్సీ ఉంటది అండ్ హై స్పీడ్స్ లో మీకు స్టిఫ్ అవుతుంది సస్పెన్షన్ అయితే స్కార్పియో ఎన్ లో. సో సేమ్ ఎలిమెంట్స్ ని దీంట్లో కూడా తీసుకొస్తున్నారు థార్ 5 డోర్ లో కూడా. అండ్ ఆబ్వియస్ గా 4x4 ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆబ్వియస్ గా 4x4 ఎక్స్పీరియన్స్ అయితే మీకు బెటర్ ఉంటది థార్ 5 డోర్ లో. సేమ్ ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి మీకు 3 డోర్ థార్ లో వచ్చినట్టుగా. ఈ కార్ ని ఫస్ట్ అయితే 4x4 వర్షన్ లో లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ కార్ కి డిమాండ్ పెరిగే కొద్దీ రియర్ వీల్ డ్రైవ్ వర్షన్ ని కూడా లాంచ్ చేస్తారు మహేంద్ర వాళ్ళు. సేమ్ 3 డోర్ లో చేసినట్టుగా చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్, ఇది థార్ 5 డోర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Come on, get that money, money.